ఉమ్, చేపల ఫ్రై అంటివా? నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి ఆల్రెడీ మనం ఏపీ ఫుడ్స్లో చేసినాం కదా. సో ఆ విధంగా నాకు ఆ చేప కావాలని ఆ వీడియో చూసినప్పుడే చెప్పింది. సో ఇప్పుడైతే నా దగ్గర అవి అంటే పడదు, కానీ అవి మాత్రం తింటుంది. ఆ వాసన అంటే పడదు, అవి మాత్రం కావాలి తినేదానికి. సో ఈరోజు అయితే ఈ చేపలు పైకెత్తా, ఈ చేపలు ఫ్రై అయితే చేస్తున్నా. ఏపీ ఫుడ్స్లో కూడా సేమ్ చేపలు ఏమంటారు, పాంప్లెట్ అండి, పాంప్లెట్ చేపలు అనమాట. సో ఇదే చేపలు ఈరోజు మా ఇంట్లో ఫ్రై అయితే చేస్తున్నా. ఈ పెద్ద టాస్క్ అనమాట, ఎందుకంటే ఈ చేప చుచ్చ ఒకటి మీటర్ పొడుగు ఉన్నది, అంత కడాయి లేకపోయాయి మా దగ్గర. సో మామూలుగా మేము నూనెలో బేయకుండా, నేను ఏపీ ఫుడ్స్లో నూనెలో బేస్ చేసిన, అట్ట కాకుండా నూనె లేకుండా కళాయి పెట్టి, అదే ఏమంటారు, దోసపెనం పెట్టి దోసపెనం మీద కాలుద్దాం అనుకున్నాము. కానీ మాకు ఈ చేప సరిపోలా మా దోసపెనం మీద, అందుకే దీన్ని అయితే సోమంగా కట్ చేయాలా. ప్లస్ దీనికి ఏమేమి సామాన్లు కావాలో రెడీ చేసి పెట్టుకోండి. ఏమైతే ఏం పని చేయాలా నేనే చేసుకున్నా, చూపిస్తా చూడండి. ఇవి అయితే నేనే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది నిమ్మకాయ పులుసు, ఇది కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, చేప మసాలా, గరం మసాలా, అల్లం పేస్టు, కార్న్ పౌడరు, ఉప్పు, రెండు చేపలు, అంతకని ఎక్కువ తేలా. ఎందుకంటే ఒక్కొక్కటి 220 రూపాయలు అంట, కానీ 200తో మాట్లాడుకొని తెచ్చినాము. ఈ పెనుగులో పెట్టినాము సరిపోలా, ఇప్పుడు ఈ పెనుగులో పెట్టినాము సరిపోలా, దీనికి మాకు తోకలేదు, పోయింది. సో అందుకోసమే ఈ చేపని 2 ముక్కలుగా చేద్దామని ఉన్నాము. 2 ముక్కలు చేసి డైరెక్ట్ ఇది పెట్టేసి ఉన్నది తీసి పక్కన పెట్టింది. దీని మీద నూనె పోసి డైరెక్ట్ కాలుద్దాము, అట్టయితే బాగుంటుంది టేస్ట్. సో మొత్తం మసాలా అయితే రెడీ చేసి పెట్టినా, ఇంకా మసాలా అయితే కలుపుకుందాము. పేదోళ్ళ గోళాలు ఇట్టే ఉంటాయి, సాగుకారు గోళాలు మారిగా కాస్ట్లీగా ఉంటాయి, మా పేదోళ్ళ గోళాలు. సో ముందుగా కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసుకుంటున్నా. నేనైతే కారం ఎక్కువ తింటా, దేంట్లో వేసినా కారం ఎక్కువ వేస్తా, కానీ ఈరోజు కారం తక్కువ వేసిన. ఇంక ఇదేమో చాప్ మసాలా, గరం మసాలా, ఇంకా ఇదేమో అల్లం పేస్టు, ఇది కార్న్ పౌడరు. 2 చేపలే కాబట్టి కొద్దిగా వేసిన మసాలా. ఇంక ఇదేమో నిమ్మకాయ రసము. ఎక్కువ నిమ్మకాయ రసం వేస్తే మనకి చేప బాగా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఎందుకు అంత నిమ్మకాయ రసం అంటారు, కానీ నాకు నిమ్మకాయ రసం వేస్తేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అది తిన్నోళ్ళకి మాత్రమే తెలుసు. సో అన్నీ వేసేసిన. ఒకవేళ నిమ్మకాయ రసం మనకు సరిపోకపోతే కొన్ని వాటర్ అయినా పోసుకోవచ్చు. నీళ్ళు తీసుకో కొద్దిగా, కానీ ఎక్కువగా నిమ్మకాయ రసం వేస్తే చేపకి టేస్ట్ భలే ఉంటుంది అసలు. కొన్ని ఇంకా కొన్ని అంటే కొన్నే వేస్తుంది. దీంట్లోనే కొద్దిగా సాల్ట్, కొన్ని అంటే కొన్ని వేస్తుంది. నీళ్ళు ఉండాలి మసాలా, ఇంకా నిమ్మకాయలు ఉంటే బాగుండు. నీళ్ళే పడకుండా ఒట్టి నిమ్మకాయలు వేసేస్తే ఇంకా టేస్ట్ భలే ఉంటుంది, నీసు వాసన పోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మొత్తం మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇది మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ చేపల్ని మనకి ఈ పెనం మీద సరిపోదు కాబట్టి దీన్ని సగం చేసుకొని కాట్లు అయితే వేసుకుందాము. అట్టే చేప తింటే బాగుంటుంది, కానీ మా పెనము సరిపోదు కాబట్టి ఎంక ముళ్ళు ఉంటుంది, ఒకటే ముళ్ళు. ఇది కత్తి తెగలబ్బా. చూసినారా, 2 భాగం అయిపోయాయి, ఇంకా 2 భాగాలు చేసినాము. ఇప్పుడైతే కరెక్ట్గా పెనుం పైన అయితే పడుతుంది. ఇంకా దీనికి కాట్లు వేసుకున్నాము.
మసాలా బాగా ఎక్కువ కాట్లు పడితే మసాలా బాగా పడుతుంది. రంపం కత్తి ఇది ఇంకా అన్నిటికీ ఈ విధంగా కాట్లు వేసేస్తే మసాలా అనేది ఈ లోపలికి పట్టిందంటే బాగుంటుంది. చూడండి ఎట్టున్నది ఇది. చేప కాలిస్తేనే బాగుంటుంది. ఈ మరక కుందినామంటే ఇది పిసి పిసి అయిపోతుంది. ఈ తలకాయ కూడా కాట్లు వేసుకున్నాం. నా భార్య ఈ తలకాయ తిందో, నేనే తినాలా. నేను మా అమ్మ. తలకాయలో మంచి పోషక విలువలు ఉంటాయా? ఏదో మనకు రాదు. ఈ మసాలాలోనే ఇదంతా బాగా చేపకు మసాలా పట్టియాలి బాగా. అదే మసాలాలోనే చేప ముద్ద వేసినాం అనమాట. ఇట్లా గ్యాపులలో బాగా పట్టేటట్టు అట్టే ఈ లోపల కూడా ఇంకా అన్నీ అంతే సేమ్. తోకకి టేస్ట్ బాగుంటుంది, వేరే లెవెల్ అవుతుంది. మళ్ళీ సరిపోదు అనుకునే మసాలా కానీ సరిపోయింది బా. చేపకి మసాలా అవి కూడా బాగుంటాయి అబ్బా. నేను ఆ వీడియోలో చెప్పినా కదా అంత బాగా. దీన్ని నవ్వులతో చెప్పిన పలక్ అని. టేస్ట్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. సో మసాలా అయితే చేపలకి అయితే పెట్టేసిన. దీన్ని ఒక 10-15 నిమిషాలు అట్టే నానబెట్టుకోవచ్చు, లేదంటే దీన్ని ఇట్టే ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. మళ్ళీ తర్వాత తీసి నూనె పైన వేద్దాం. 15 నిమిషాల తర్వాత చేపల పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా పొయ్యి మీద పోవడానికి విషమంగా ఉన్నాయంటే చచ్చిపోయి అదే దాంట్లో మునిగిపోయినాయని అర్థం. మంట పెడు. చూసినారా చేపకి మసాలా ఎట్ట పట్టిందో? ఇట్టే ఎత్తుకొని పోయి ఇంకా పెట్టడమే. మేమైతే ఒక డబ్బా తయారు చేసుకున్నాం నూనెకి, ఇట్ట పోస్తాం అనమాట. కాలేప్పుడు కూడా వస్తూ ఉంటాను. ఇంకా అది నూనె కాగినాక ఒక బొద్దు ఎత్తి పెడదాం. ఆడబోయి అది వేయచ్చు కదా, పోయేది వాసన. సో నూనె అయితే కాగింది. మసాలా కూడా బాగా చేపకు ఊరింది. ఇంక ఇదైతే దేవుడా అమ్మయ్య. వేయమే చల్లు. తోక కూడా వేయి అంతే. ఇంకా నూనె పోసుకుంటా కాల్చుకుంటా తిప్పుకుంటా ఉండాలి. గంటి దిబ్బా ఒకటి. ఓకే చాలు. మంట పెడతామా? సన్నమంట చాలు. సన్నమంట మీద చాలు. సన్నమంట మీదే కాల్చుకుందాము. ఎందుకంటే ఈ గ్యాస్ పొయ్యి తెలీదు, కట్టెల పొయ్యి అన్నా ఏదో తెలుస్తుంది. ఇదైతే అసలు తెలీదు. ఒకటైతే పెట్టేసినాము తోక. దీన్ని తొండం, దీని మూతి ఇదే. నెక్స్ట్ దీన్ని వేద్దాం. మసాలా అంతా పూసుకుందాం. చేప అంటే బోలే ఉండి కదా. సెపరేట్గా చేస్తారు. మా అమ్మ అడిగేది వేరు, ఇది వేరు. ఇది తందూరి చేప అని తందూరి చేస్తాం అన్నమాట. కాల్చి ఒక పక్క అయితే కాళ్ళ తిప్పుకుందాం. ఎందుకైనా మంచిది. అంటే కింద అడుగు వంటకంట. అబ్బా ఈ మాదిరిగా మసాలా పట్టిందంటే నీట్గా తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ పక్క కూడా నూనె పోసుకుందాం. మెయిన్ నాకు ఈ తోకే. ఈ తోక టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ తప్ప ఇంకేదే కానీ తిందాం. చేప ఈ మాదిరిగా ఫ్రై అయితే తింటుంది. ఇది బాగున్నది సాంగ్. అది ఇంకోటి ఉన్నదా? అదేదే నూనె ఎందుకు ఎర్రంది బా? అది కాదు బా, పామ్ ఆయిల్ వేస్తాను అనుకుంటారు బా. సన్ఫ్లవర్ ఆయిలే.
మేము ఎర్రగడ్డలు ఫ్రై చేసుకుని నూనె అది వేస్ట్ చేయకోకుండా చేపకి మటన్కి నీసు కూరలకి పనికొస్తుందని పెట్టాను. వృధానే చేయదు పాపం బిడ్డ, వృధానే చేయవు బిడ్డవే. ఏమున్నా కూడా పాపం అట్టే ఎత్తి పెడుతుంది. చెప్తే నమ్మినట్టుందా, నమ్మేటట్టుందా? అట్లా కాదు, పామాయిల్ అనుకుంటాను. ఏం పామాయిల్ అయితే తినరు పామాయిలా? నువ్వు వచ్చి ఎత్తునులే మా ఇంటికి. మేము ఫస్ట్ అంతా పామాయిలే మా తింటాం ఇంకా. అంతే నిజంగా మా ఇంటికి వచ్చి పామాయిల్ మేము ఫస్ట్ పామాయిలే తింటా ఉన్నాం. ఏమొచ్చింది సన్ఫ్లవర్ ఆయిల్. ఫస్ట్ మేము స్టోర్ బియ్యమే తింటా ఉన్నాం. ఏమొచ్చింది మసూరా బియ్యం. అన్నీ ఏమొచ్చింది అన్నీ మారిపోయినాయి మా ఇంట్లో. లేకపోతే మేము స్టోర్ బియ్యమే తింటా ఉన్నాం బాగా. అయ్యే బాగా మంచిది ఆరోగ్యానికి కూడా. ఏమో దిగదు, మాకు అలవాటు చేసేసింది. పైన మసాలా ఒకటే కాలింది బా, మూత అండి. ఇట్ట కూడా కాల్చుకోవాలి దీన్ని. ఇట్ట తోకలు, ఇట్ట నడుము అన్నీ కాల్చాలి దీన్ని. తిప్పుకుంటా కాల్స్తేనే. మూత ఏడున్నా చెప్పు, ఏ మూత పెట్టాలా? ఇదే ఆడ సరిపోతుంది స్వామి, కాలుతుంది మళ్ళా. సరే ఇట్లా మూత పెట్టేద్దాం, కాలుతుంది. వాసన అయితే బాగా వస్తుంది బా, వాసన అయితే వేరే లెవెల్. గిట్టే తిప్పుకుంటా చిన్నగా కాల్చుకుంటా ఉండాలి ఆ పక్క ఈ పక్క. మసాలా అంతా కక్కేస్తుంది. దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా కూడా కాల్చాలి. ఇట్లా పట్టుకొని చుట్టుపక్కల కాల్చుకోవాలి దీన్ని. ఇంకా కాలదు ఇది. ఇట్లా 4 పక్కల కాల్చుకుంటేనే ఇది కాలుతుంది బాగా. మసాలా అంతా కిందికి వస్తా చిట్పట్ అంటాను. ఈ విధంగా కాలింది కాలింది కాబట్టి మసాలా అంతా బయటకు వచ్చింది. మసాలా వస్తే ఎంత మారుతుంది మళ్ళా. ఒట్టి నూనెలో వేయించడం వేరు, ఈ విధంగా కాల్చడం వేరు. ఈ విధంగా కాల్చితే చాలా కష్టం, కాలనే కాదు. ఇంకా కాలాలి. ఈ బొద్దు అయితే కాలిపోయింది. ఒక బొద్దు ఈజ్ కాలింగ్. ఇంకా దీనిపైన ఒక తలకాయ పెడదాం. పోస్తున్నా. ఇప్పుడు ఇదే టాస్క్, పెద్ద టాస్క్. ఎందుకంటే ఈ తలకాయ కాలదు. గండి వచ్చి పోస్తా నువ్వు ఉండు.
చూసారా, ఇది తందూరి చేప, తందూరి ఫిష్. ఇంక ఇది కూడా కాలిందంటే ఒకేసారి టేస్ట్ చేద్దాం. తలకాయ ఎట్టున్నారా, ఒక చేపను అయితే రెడీ చేస్తాం. ఇది తలకాయ పరిస్థితి, తలకాయ మొండెం గ్రైండ్ చేసినాం. చూసినారు కదా, ఒక చేపను అయితే రెడీ చేసిన, ఇంకొక చేప అయితే ఉంది. ఇది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు టేస్ట్ చేద్దాం దీన్ని. అంతలోపు చల్లారుతుంది. ఇది కూడా బాగా పీసు లోపల అంతా ఉడికిపోయింది. తలకాయ కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది. చూసేదానికి కూడా వాసన బాగుంది. నిమ్మకాయ వేసుకొని తింటే జమ్మని ఉంటుంది. ఇంకా రెండు కూడా కాల్ చేద్దాము. ఇంక రెండు ఉన్నాయి, తలకాయ మొండెము. నేనేమో చపాతీ పెనుం పెట్టి తందూరి చేప చేస్తే ఏమేమో ఇట్ట కావాలని చెప్పి ఈ చేపనేమో ఈ మారికి కాల్చుకుంటుంది. సో ఇట్లయినా బాగుంటుంది, ఇట్టయినా బాగుంటుంది. ఇది నూనెలో వేసేసింది పూర్తిగా. ఇటైనా కాల్చుకోవచ్చు, ఇటైనా కాల్చుకోవచ్చు. కాకపోతే దీనికి ఎక్కువ నూనె పడదు, దీనికైతే ఎక్కువ నూనె కావాలా. యాక్చువల్గా 4 అయితే కాల్చేసిన. అది ఇదేమో నూనెలో కాల్చిన చేప, ఇదేమో పెనుం పైన కాల్చిన చేప. రెండింటికి పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఇది బాగున్నది పైది, కిందది ఏం మాడిపోయింది అనమాట, మాడినట్టున్నది. సో ఇంకా దీనిపైన సర్వ్ చేద్దాం. ఇవన్నీ కట్ చేసుకునేటన్నీ చేయబచ్చి ఎట్లా చేస్తావు, ఏమో చేస్తుందంట సర్వ్ చేయని. కొత్తిమీర ఉంది, ఏమన్నా కొత్తిమీర ఉండేది లేదంట, వేస్తున్నాడు. కన్నుగుడ్డుకు పెట్టు నిమ్మకాయ. నిలబడదు. సరే అటు పెట్టు. అయ్యో పెట్టవా, ఇంకా ఉండేటన్నీ పెట్టే, ఇంకా ఎందుకని పెట్టుకుంటావా. ఆ నిమ్మకాయ పెట్ట ఒకటి. సో ఇది మొత్తానికి ఈ విధంగా అయితే వేసుకొని కుమ్మేయడం ఇంకా రెడీ అయిపోయింది. గ్యాస్ చూడు నాశనం అయిపోయిందా, నాశనం అయిపోయింది. ఇంకా చేప అంతే అంతే. ఇంకా ఇదంతా కడుక్కోవాలి. కడుగు, తుడుసు, తుడిస్తే తింటల్లా. నేను తిన్నా, నువ్వే తింటావు సట్టడలా. సో ఇదే ఇంక టేస్ట్ అయితే చేద్దాం ఎట్టున్నదో. పోయిరాపా, ఎరబల్దా పోయిరా, అమ్ముకొని రా. నిమ్మకాయలు, ఎర్రగడ్డలు, చేప ఒక బొద్దు. పాంప్లెంట్ ఏందో అది, పాంప్లెంట్. ఫిష్ ఫ్రై రెడీ. సో మొత్తానికి చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. దాని తర్వాత అన్నీ ఎత్తుకొని అమ్ముకుంటుంది. పళ్ళు చూడు దానికి. పోయి అమ్ముకొని రా. ఒకటి 200కి 400 అయింది. మసాలా కలిసి 450 అయింది. 500 రావాలి మొత్తం. 50 రూపాయలు వస్తే చాలే పో. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎట్టున్నదో. పిండు నిమ్మకాయ. ఎవరు ఆడు చేసింది? వెంకటేష్ గారు. నువ్వు చెప్పి నువ్వు పొగుడుకోకూడదు సార్. నువ్వే పొగుడు మా స్వామి, నువ్వే పొగుడు. కొత్తిమీర కూడా వస్తుంది. తిను, కొత్తిమీర బాగుంటుంది. చెప్పు, తల ఉంచడం కాదు. ఇప్పుడు నువ్వు పొగుడు. సూపర్. సో అది చూసినారు కదా, మొత్తానికి ఈరోజు మంచిగా చేపలు అయితే ఒక 2 తీసుకొచ్చి బాగా వేయించి ఫ్రై అయితే చేసినాము. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా. సో అది థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బాయ్.